అణుబాంబులు పేలితే ఎట్లుంటుందో మన తరానికి తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంలో జపాన్లోని హిరోషిమా నాగసాకి మీద అమెరికా వేసినటువంటి అణుబాంబు సందర్భంలో ఇవాళకి మళ్ళీ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ లేవు. వాటిని మళ్ళీ కోలుకోవడానికి ఎంత ప్రయత్నించింది జపాన్, బట్ ఆ తర్వాత ఆ రెండింటి ఏరియాల్లో కూడా డెవలప్ చేసుకొచ్చే ప్రయత్నం చేసింది, సక్సెస్ అవుతూ వచ్చింది. అయితే అణుబాంబు విధ్వంసం ఎట్లా ఉంటుంది అనేటటువంటి తెలుసుకోవాలి అంటే ప్రధానమైనటువంటి సాక్ష్యం వచ్చేటప్పటికి ఇప్పుడు మయన్మార్ సజీవ సాక్ష్యం అని చెప్తున్నారు నిపుణులు. మయన్మార్లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం 334 అణుబాంబుల విధ్వంసంతో సమానమాట. ఇది భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెన్ ఫినిక్స్ చెప్తున్నటువంటి మాట. ఈ ప్రాంతంలో ఇంకా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆమె చెప్తోంది. దేశంలో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా మయన్మార్ విపత్తు మరింత తీవ్రమవుతుందని కూడా ఆమె హెచ్చరిస్తున్నారు. మరో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపనలు కేంద్రాలు